నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, రీసెంట్గా హెన్లే ప్రైవేట్ వెల్త్ వాళ్ళు ఒక మైగ్రేషన్ రిపోర్ట్ ఒకటి తయారు చేశారు. ఈ 2025లో మన భారతదేశాన్ని విడిచి దాదాపు 3500 మంది మిలీనియర్లు మన దేశం విడిచి వేరే దేశాలకి వెళ్ళిపోతున్నారంట అక్కడ సెటిల్ అవ్వడానికి. సో ఈ 3500 మంది మిలీనియర్లు కనుక మన భారతదేశం విడిచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళతో పాటుగా 2.19 లక్షల కోట్ల రూపాయల సంపదను వాళ్ళు అక్కడికి పట్టుకెళ్ళిపోతున్నారంట. సో ఈ వెళ్ళిపోతున్న మిలీనియర్ అంతా కూడా ఎక్కువగా యుఏఈకి, యుఎస్కి అండ్ తర్వాత సింగపూరు, ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు వెళ్ళి సెటిల్ అవుతున్నారంట. సో ఎందుకంటారు ఈ మిలీనియర్లు ఎక్కువగా భారతదేశం విడిచి ప్రతి సంవత్సరం ఇంతమంది వెళ్ళిపోతున్నారు? మరి వాళ్ళకి ఇక్కడ వచ్చిన కష్టం ఏంటి, నష్టం ఏంటి అసలు? ఇప్పుడు మీరు కష్టం ఏంటి, నష్టం ఏంటి అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడితే ఇమీడియట్ గా మిలీనియర్స్ వదిలి వెళ్ళిపోతున్నారు అని అంటే డబ్బు సంపాదించిన వాడిని చూస్తే మిగతా వాళ్ళందరికీ చాలా మంది కడుపు మంటగా ఉంటుంది. కానీ అసలు సమస్య ఏంటి అని చెప్పేసి లోతుగా ఆలోచించే ప్రయత్నం మాత్రం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఎంతసేపటికి వాళ్ళు ట్యాక్సీలు ఎగ్గొట్టడానికి వెళ్ళిపోతున్నారు, మాతృదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. ఎవరికి కూడా వాళ్ళ సొంత ఊరు వదిలేసి, సొంత దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవాలన్న కోరిక ఎవరికీ ఉండదు. అలా అని చెప్పేసి వాళ్ళ సంపాదించే దాంట్లో సగం పైన డబ్బులు తీసుకొని వెళ్ళి ఏ డెవలప్మెంట్ కూడా చేయకుండా జస్ట్ కరప్షన్ తో నిండిపోయినటువంటి కొన్ని గవర్నమెంట్స్ అప్పచెప్పడానికి కూడా ఎవరు సిద్ధంగా ఉండరు. దాదాపుగా ఒక హై నెట్వర్త్ ఇండివిజువల్ తనకు వచ్చేటువంటి ఇన్కమ్ లో హియర్ అండ్ దేర్ 42.5% వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ని పే చేస్తున్నారు. అంటే మీరు ₹1 సంపాదిస్తే 42.5 పైసలు పోను మీ చేతిలో గట్టిగా మిగిలేది 58 పైసలు. అంటే రౌండ్ ఆఫ్ కోసం చెప్తున్నాడు, ₹1,00,000 సంపాదించేవాడు వాడి చేతిలో నిలబెట్టుకునేది కేవలం 58,000 రూపాయలు మాత్రమే. ఇది డైరెక్ట్ ట్యాక్స్ రూపంలో. మళ్ళీ ఇండైరెక్ట్ ట్యాక్స్ రూపంలో దాదాపుగా 18% GSTని పే చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే మీరు సంపాదించే దాంట్లో మీరు తినేదానికంటే కూడా ఎక్కువ శాతం మీరు ప్రభుత్వానికే చెల్లిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి చెల్లించడం ఎటువంటి సమస్య కాదు, కానీ ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫెసిలిటీస్ వాళ్ళకి సరిపడా ఉన్నాయా లేదా, అక్కడ వాళ్ళు అన్న ఒక వర్డ్ వాడటం కంటే కూడా మనం భారతదేశ ప్రజలుగానే మనందరం కలుపుకొని మాట్లాడుకుందాం. వాళ్ళు భారతదేశ ప్రజలే, వాళ్ళేం పరాయి వాళ్ళు కాదు. కేవలం ఇక్కడ డబ్బు కట్టడం సమస్య కాదు. ఇక్కడ కేవలం మన భారతదేశంలో మాత్రమే ట్యాక్సీలు లేవు, ప్రపంచ దేశాల్లో కూడా ట్యాక్సీలు ఉన్నాయి. అమెరికాలో హై టాక్సేషన్ ఉంది, యూకేలో హై టాక్సేషన్ ఉంది. కానీ ఇక్కడ అలా ఎవరైనా చూసేది ఏంటి అని అంటే నేను కట్టేటువంటి ₹1 నాకు తిరిగి వస్తుంది ఏంటి అని. ఎగ్జాక్ట్లీ. మన ఇండియా అంతా ఏంటి, వాల్యూ బేస్డ్ ఎకానమీ అని అంటారు. మన ఇండియన్ కన్సంప్షన్ అంతా దేని మీద రన్ అవుతుంది, వాల్యూ బేస్డ్ కన్సంప్షన్ జరుగుతూ ఉంటది. ఇప్పుడు మనం ₹1 తీసుకొని వెళ్ళి ఒక షాప్ కి వెళ్తే దానికి తగ్గట్టుగా ఏదైనా వస్తుందా లేదా అని మనం చెక్ చేసుకుంటాం కదా. అట్లాంటిది మనం ₹1 సంపాదిస్తే GSTలు అవి ఇవి అన్ని కలుపుకొని హియర్ అండ్ దేర్ 60% మనం పే చేస్తున్నప్పుడు మనకి కావాల్సిన క్వాలిటీ వస్తుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్ని కలుపుకొని మన భారతదేశంలో నుంచి ఎవరైతే అవకాశం ఉండి వెళ్ళిపోవాలనుకుంటున్నారో, ఏదైతే మీరు సంపాదించే దానికి మీరు కట్టేటువంటి ట్యాక్స్ కి ఒక క్వాలిటీ వస్తుందని నమ్ముతున్నారో వాళ్ళు ఈ దేశాన్ని విడిచేసి ఆ క్వాలిటీ దొరికే దగ్గరికి వెళ్లే అవకాశం చూసుకుంటున్నారు. మన భారతదేశం నుంచి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కువగా, అటు దుబాయ్, సింగపూర్ ఇటువంటి కంట్రీస్ లోకి, యూకే, కెనడా ఇటువంటి కంట్రీస్, ఆస్ట్రేలియా ఇటువంటి కంట్రీస్ లోకి వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు. ఇఫ్ యూ టేక్ దుబాయ్ విషయంలో మీరు ₹1 సంపాదిస్తే వాళ్ళు అందులోంచి ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ని కలెక్ట్ చేయరు. వాళ్ళు ఏదైనా ఉంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అని మాత్రమే, అంటే మీరు ఎంత వాడుకుంటారో దానికి మాత్రమే ట్యాక్స్ పే చేయండి, కానీ మీరు సంపాదించే దాని మీద ట్యాక్స్ పే చేయొద్దు అని అంటారు. అక్కడ ఏమన్నా వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటు ఉందా? ప్రపంచంలోని వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నారు. బెస్ట్ లైఫ్ స్టైల్, హై సెక్యూరిటీ. తప్పు చేయాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అదే ఆస్ట్రేలియా లాంటి దేశంలోకి వెళ్తే అక్కడ మీకు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉంటాయి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఉంటుంది, సెక్యూరిటీ దొరుకుతుంది. అట్లా ప్రతి ఒక్క దేశంలో మనం కట్టేటువంటి ₹1 తగ్గ విలువ దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ ఒక విలువ దొరుకుతుంది కాబట్టి ఆ విలువని వాళ్ళు ఎఫర్ట్ చేసే ప్రయత్నాలు అక్కడికి వెళ్తున్నారు. పోనీ వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారు, మేమైనా ఒక ఆల్ట్రా లగ్జరీ. ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టడం మంచిదే, వాళ్ళంటూ ఇప్పుడు ధనవంతులు ఖర్చు పెడితేనే ఆ డబ్బు మార్కెట్లోకి సర్క్యులేట్ అవుతుంది. కానీ ఆ మార్కెట్లోకి వాళ్ళు ఏదైతే ఆ ఖర్చు పెట్టే ప్రయాణంలో వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు ఏదైనా మంచి బ్రాండ్స్ వాళ్ళు కొనుక్కునే ప్రయత్నం చేస్తే ఇండియాలోకి ఒక బ్రాండ్ పెద్దది ఏదైనా మంచి కార్ అనేది ఇంపోర్ట్ అవ్వాలంటే హియర్ అండ్ దేర్ 150% వరకు కూడా ట్యాక్స్ పే చేసి ఇండియాలోకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మనం గతంలో కూడా ఎన్నోసార్లు కంపారిజన్ మన న్యూస్ ఆర్టికల్స్ లో కూడా చూసాం. ఒకే రకమైన ఐటమ్ ని మనం దుబాయ్ లో కొంటే ఏ రేటుకి వస్తుంది, ఇండియాలో కొంటే ఏ రేటుకి వస్తుంది.
అంత కట్టడం ఎవరికి సమస్య కాదు. అంత కట్టిన తర్వాత ఆ యొక్క కార్ని కానీ ఒక బైక్ ని కానీ ఏదైతే ఒక రోడ్డు మీదకి తీసుకొని వస్తామో అది రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కనీసం సేఫ్ గా అది డ్రైవ్ అవుతుంది అనే కండిషన్ లేదు. ఏదో ఒక రకమైన రోడ్డు వేస్తారు, ఆ రోడ్డు మీద గుంతలు ఉంటాయి. మనం బండి కొన్న దగ్గర నుంచి రోడ్ ట్యాక్స్ పే చేస్తాం, ఆల్మోస్ట్ లైఫ్ ట్యాక్స్లు పే చేస్తాం, మున్సిపాలిటీ ట్యాక్స్లు పే చేస్తాం, టోల్ ట్యాక్స్లు పే చేస్తాం. ఇన్ని పే చేసినప్పటికీ కేవలం రోడ్డు మీద ఉండేటువంటి గుంతల వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి ఇండియన్స్ ఎంతో మంది మన భారతదేశంలో ఇప్పటికీ రికార్డ్ అవుతూనే ఉన్నారు. యుద్ధాల్లో చనిపోయే వాళ్ళకంటే కూడా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇది ఎవరిది సమస్య? ఇది ప్రజల సమస్య. ఇది ఎవరి సమస్య? ఇది డెఫినెట్ గా ప్రభుత్వం అడ్రస్ చేయాల్సినటువంటి సమస్య. ఈ రోజు ఇక్కడ కూర్చొని ఒక రేవంత్ ఒక విష్ణు అనుకుంటే ఆ సమస్యను సాల్వ్ చేయగలుగుతారా? లేదు. అది డెఫినెట్ గా మీరు నేను సాల్వ్ చేసేటువంటి ఒక సమస్య కాదు. ఇవన్నీ పోను కేవలం మన ఒక కనీసం ఒక ఆడపిల్ల రాత్రి 12 గంటలకు బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుందన్న గ్యారంటీ కూడా లేని ఒక స్వతంత్రమైన భారతదేశంలో మనం బతుకుతున్నాం. మనకి స్వతంత్రం వస్తుంది అంటానికి ఒక నిదర్శనంగా ఏం చెప్పారు? అర్ధరాత్రి పూట కూడా ఒక ఆడపిల్ల ధైర్యంగా నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిన రోజే మన భారతదేశానికి స్వతంత్రం వస్తుంది అని చెప్పిన ఈ దేశంలో 75 సంవత్సరాల క్రితమే స్వతంత్రం వచ్చింది అని చెప్పుకునే ఈ దేశంలో ఈ రోజుకి కూడా సాయంత్రం పూట కానీ కనీసం వర్క్ ప్లేస్ లో కూడా కనీసం ఒక సేఫ్టీ లేనటువంటి పరిస్థితులు బతుకునేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఏ ధనవంతుడు వాళ్ళ పిల్లల్ని ఇటువంటి ఒక పరిస్థితిలోకి నెట్టాలనుకుంటారు? ఇది ఎవరితో సమస్య? ఇది కేవలం మనుషుల్లో ఉన్నటువంటి సమస్య కాదు. దాన్ని అర్థమయ్యేలాగా అటు రకరకాల చట్టాలతోటి దాన్ని కొంచెం కఠినంగా చేసి ఒక సేఫ్టీని ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంటుంది. ఇక్కడ అన్నిటికంటే సమస్యకరమైన పరిస్థితులు ఏంటి? ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు అధికారంలో ఉంటారు, వాళ్ళ పిల్లలు ఇటువంటి సమస్యలు చేసి ఉంటారు, వాళ్ళని తప్పించేందుకు రకరకాల చట్టాలను మార్పులు చేస్తూ ఉంటారు. ఇటువంటి దేశంలో ఉండడానికి వాళ్ళు ఎందుకు ఇష్టపడతారు? అన్ని కోట్ల రూపాయలు వాళ్ళకేం ఒట్టిగా రాలేదు, వాళ్ళకేం విస్తరించిన వడ్డీనేం కాదు. అది విస్తరణలో ఫ్రీగా డబ్బులు పెట్టి ఎవరు ఇవ్వలేదు. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, డే అండ్ నైట్ వాళ్ళు కష్టపడి వాళ్ళ ఒక స్థాయిని సంపాదించుకున్నారు. అంత స్థాయిని సంపాదించుకున్న వాడి యొక్క కోరిక ఏముంటది? నా కుటుంబానికి ఒక ఆరోగ్య భద్రత ఉండాలని కోరుకుంటది, నా కుటుంబం బయటికి వెళ్తే ప్రశాంతంగా తిరిగి రావాలని ఒక కోరిక ఉంటది. వాటన్నిటిని కలిపి ఎక్కడైతే ఇవ్వగలుగుతారో ఆ దేశానికి వెళ్లే ప్రయత్నం చేస్తారే ఈ ధనవంతులు. అండ్ కదా బిజినెస్ పాయింట్ లోకి వస్తే మన భారతదేశంలో ఇంతమంది యువత ఉన్నారు. మన భారతదేశం ప్రపంచంలోనే ఎక్కువ మంది యువతను క్యారీ చేస్తున్నటువంటి ఒక దేశం. ఇటువంటి ఒక యువత కోసం ఎటువంటి స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ని మన భారతదేశం సపోర్ట్ చేస్తుంది. హైయెస్ట్ యంగ్ పాపులేషన్ ఉంది మన దేశంలో. మరి ఇంతటి ఎనర్జీని ఎటువైపుగా ఛానలైజ్ చేస్తున్నారు అంటే ఒక ర్యాపిడో డ్రైవర్ గా, ఒక ఊబర్ డ్రైవర్ గా, ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ గా, ఒక జొమాటో డెలివరీ బాయ్ గా వాళ్ళని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఏంటి దాన్ని కూడా ఒక ఎంప్లాయ్మెంట్ లాగా ట్రీట్ చేయగలుగుతారా? వాళ్ళు చదివినటువంటి చదువులు ఏంటి? వాళ్ళకు వస్తున్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి? మన భారతదేశం కేవలం ఒక లేబర్ బేస్డ్ ఎకానమీగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎందుకుంది? ఇప్పటికీ కూడా మన ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? R&D మీద భారతదేశ ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతోంది? స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ సిస్టమ్స్ మీద భారతదేశం ఎంత ఖర్చు పెడుతోంది? అండ్ చదువుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం కూడా కనీసం కావాల్సిన ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేసే పరిస్థితుల్లో భారతదేశం లేదు. గత 2 రోజుల్లోనే ఒక మనిషి నన్ను కలిశారు. ఆయన చిన్నగా ఉన్నప్పుడు అద్భుతంగా చదివిన ఒక వ్యక్తి, చదివించే స్తోమత లేదు, పేరెంట్స్ లేరు. అటువంటి సమయంలో అక్కడ ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉండేటువంటి నలుగురు కలిసి డబ్బులేసి చదివిస్తే ఒక IITian గా ఆయన సక్సెస్ఫుల్ అయి అమెరికా వెళ్ళి సంపాదించి ఆ రోజు సమాజం నన్ను ఇంత వాడిగా చేసింది కాబట్టి నా వయసు సరిగ్గా 40 సంవత్సరాలు రాగానే నేను మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చి నాలాంటి వాళ్ళందరికీ చదువు చెప్పించాలి అని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నాడు. కానీ ఇప్పటికీ కూడా అంటే ఆయన చదువుకునే రోజుల నుంచి ఆయనకి ఇప్పుడు 50 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా ఇంకా ఒకడు సాయం చేస్తేనే చదివే పరిస్థితుల్లోనే మన ఇండియన్ టాలెంట్ ఇంకా డిపెండ్ అయి ఉంది. అంటే ఇటువంటి లో ఎకో సిస్టమ్ లో ఉన్నప్పుడు సహజంగా ఎవరైనా నేను నా కుటుంబానికి బెటర్ ఇవ్వాలి అనుకునే ఒక ప్రయత్నంలోనే వాళ్ళు బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు అద్భుతమైన ఒక స్టార్ట్అప్ పెట్టాలి అని అంటే సపోర్ట్ చేసే ఎకో సిస్టమ్ అక్కడ ఉండాలి. ఆ ఎకో సిస్టమ్ ఎక్కడుందో దాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు. గుండెల మీద దాదాపుగా 2 అణుబాంబులు వేయించుకున్నటువంటి జపాన్ 1945 తర్వాత 1975 టైం కల్లా $5 ట్రిలియన్ ఎకానమీగా మారిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడు మన భారతదేశం $4 ట్రిలియన్ ఎకానమీగా మారింది అని చెప్పేసి మనం సంబరాలు చేసుకుంటున్నాం. ల్యాండ్ షేర్ వైపు గా చూస్తే జపాన్ తో కంపేర్ చేస్తే మన ఇండియా ఇంటూ 10 టైమ్స్ ఉంటుంది. పాపులేషన్ వైజ్ గా చూస్తే ఇంటూ 12 టైమ్స్ గా ఉంటుంది. అదే యంగ్ పాపులేషన్ వైజ్ గా చూస్తే అసలు కంపారిజన్ లేదు జపాన్ కి ఇండియాకి. ఇంతటి ఎనర్జీ ఇంతటి రిసోర్స్ ని పెట్టుకున్న తర్వాత కూడా మనం ఏం చేయగలుగుతున్నాము అనేది
మనమే ప్రశ్నించుకోవాలి. వాడు వెళ్ళిపోతున్నాడు అని అంటే వాడు దొంగ కాదు, Hmm. వాడు వెళ్ళిపోయేలాగా తరిమేస్తున్నాడు ఎవరు. Exactly. ఆలోచించి. ఇక్కడ ఉన్నటువంటి సమస్య అల్లా మారాల్సిన సిస్టమ్ లో ఉంది. Right. వాళ్ళకి కావాల్సిన ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడానికి వెళ్తున్నారు, కానీ ఎవరికి కూడా దేశం మీద ప్రేమ లేక కాదు. సో మొత్తానికి మన భారతదేశంలో ఉన్న కొన్ని వైఫల్యాల కారణంగా సో ఎవరైతే మిలియనర్స్ ఉన్నారో మరి వీళ్ళు విదేశాలకు వెళ్ళి సెటిల్ అవడానికి ప్రధాన కారణం వాళ్ళు కడుతున్న ట్యాక్స్లకి ఇక్కడ వాళ్ళకి అందుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఎటువంటి సంబంధం లేదు. ఎస్, Exactly. వాళ్ళు పే చేసే ప్రతి రూపాయికి ఎక్కడైతే విలువ దొరుకుతుంది అనుకుంటున్నారో ఎస్ అక్కడికి అది వెళ్ళడానికి ప్రతి సామాన్యుడిలో ఉండే కోరిక. yes. నేను కట్టే రూపాయికి నాకు విలువ దొరకాలి అని. కానీ మనం మాత్రం పోర్ట్రేట్ చేసి నెగిటివ్ గా చూపిస్తాం. ఆలోచించాల్సింది సమస్యని. రోగం ఏంటో తెలిస్తే మందేస్తాం, మందేస్తేనే రోగం తగ్గుతుంది. Right. Thank you so much, Revant. మోస్ట్ వెల్కమ్.